1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజలు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మధ్య తరగతి వాళ్ళకి ఏంటంటే అసెట్స్ ఉండవు అని అందరి గురించి కదా, కొంతమంది గురించి మాట్లాడుకుంటే ఆస్తులు ఏమి ఉండవు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది ఏదైతే ఉంటుందో, మీరు చాలా వీడియోలో చెప్తా ఉంటారు ఫినాన్షియల్ డిసిప్లిన్, ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి అని చెప్పేసి. మరి అలాంటి వాళ్ళకి, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకునే వాళ్ళకి ఎలాంటి ప్లానింగ్ ఉండాలి, ఏమేమి అంటే పాలసీస్ కానీ ఇలాంటివన్నీ కూడా ఏం ప్లాన్ చేసుకోవాలి అని అంటే వాళ్ళకి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి ఉండాల్సినటువంటి విషయాలు ఇవి అంటే ఏం చెప్తారు? ఒక్కొక్కటి లైఫ్ స్టైల్, ఒక్కొక్కటి శాలరీ వేరే వేరే ఉంటాయి. సగటున యావరేజ్ మనిషిని మన నార్మల్ ఫ్యామిలీ తీసుకుంటే 50,000 నుండి ₹1,00,000 జనరల్. ఐఎమ్ నాట్ అబౌట్ సిఇఓస్ అలా అనట్లేదు. ఒక యావరేజ్ 40,000-50,000 తక్కువ ఎవరికి ఉండదు. 60, 70, 80 లక్షలు. వాళ్ళు ఫస్ట్ నేను నా లైఫ్ ఎక్స్పీరియన్సే చెప్తా. కొంతమంది నవ్వుతారు. నేను కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు బస్సులో వెళ్ళేవాడిని. నేను ఉండేది మారేడుపల్లి, ఈస్ట్ మారేడుపల్లి. మా ఆఫీస్ పంచగుట్ట. 2 బస్సులు మరి వెళ్ళాను, ఒక బస్సు లేదు. ఒక 1 కిలోమీటర్ నడాలి బస్సు దిగాక. అప్పట్లో 35 ఇయర్లో. హోటల్కి వెళ్తే ఆలోచించేవాళ్ళు. మ్యాక్సిమం మెనూ తీసిన రైట్ సైడ్ చూసేవాళ్ళు, ఏది తక్కువలో వస్తుంది. మన శాలరీ తక్కువ కదా. కానీ లక్కీలీ బై గాడ్ గ్రేస్ 1.5 ఇయర్లో స్టైల్ మారిపోయింది. లెఫ్ట్కి వచ్చేసాం. పంజగుట్టలో షాన్బాగ్ అనే వెరీ ఫేమస్ ఇడ్లీ ప్లేట్ ₹2 ఉండేది. అది తిని కూడా మేనేజ్ చేసాం. అంటే కష్టాలని చెప్పట్లేదు, లైఫ్ హౌ వీ హ్యావ్ గ్రోన్. నేను పడుకునేటప్పుడు రోజు 3 విషయాలు ఆలోచించుకున్నాను. ఈరోజు నా గురించి నేను ఏం చేసుకున్నా, నా టీం గురించి నేను ఏం చేశా, నా కంపెనీ కోసం నేను ఏం చేశా, నా ఫ్యామిలీ కోసం ఇవి కంపల్సరీ ఎవ్రీడే వస్తా కూర్చోరు. 35 ఇయర్స్ బ్యాక్ నా లైఫ్ ఎలాగుందో ఇప్పుడు నా లైఫ్ ఎలాగుంది, ఆ విధంగానే బిహేవ్ చేస్తాను. ఈ విధంగా నాకు చాలామంది చెప్తారు, నేను ఇన్ని కోట్లు 1,000 కోట్ల కంపెనీ ఇంత సింపుల్గా ఎలా ఉంటుంది. బీ సింపుల్, బీ సింపుల్. మధ్యతరగతి మిడిల్ క్లాస్ రిచ్ ఈజ్ బికమింగ్ రిచర్, పూర్ ఈజ్ బికమింగ్ పూరర్. ఎందుకు? మన మైండ్ సెట్ మారట్లేదు. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ మైండ్ సెట్. ఇఫ్ యూ హ్యావ్ టు బీ రికగ్నైజ్, యూ హ్యావ్ టు డూ థింగ్స్ డిఫరెంట్లీ. అందరు చేసి గొర్రెలు మంది నువ్వు ఒక గొర్రె అయితే, అది ఎందుకు చెప్తానంటే చాలామంది మెయింటైన్ చేయాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 శాలరీ ఒక ఫ్యామిలీ. అప్పట్లో లేడీస్ చేసేవారు కదా, ఇప్పట్లో లేడీస్. ₹1,00,000 వస్తే మనం ఏం చేస్తాం, మన అన్ని ఖర్చులు, ఎంటర్టైన్మెంట్, సినిమాలు, తిండి, పార్కులు, ఊర్లు ఇవన్నీ ఖర్చు పెట్టగా 5,000, 10,000 మిగిలితే సేవ్ చేసుకుంటాం జనరల్గా. కానీ అది 120% తప్పు. నేను లైఫ్ టైంలో ఇండియా, అవుట్ సైడ్ ఇండియా కూడా తిరిగాను. క్రెడిట్ కార్డు వాడలేదు నేను లైఫ్ టైం. నాకు లేదు, అసలు నాకు లేదు, మా వైఫ్కి లేదు. బట్ ఆల్ ఓవర్ కంట్రీ వరల్డ్ తిరిగాం. ప్లానింగ్. సో డిసిప్లిన్ తర్వాత ప్లానింగ్ ఉండాలి. ఆల్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ హ్యావింగ్ సిమిలర్ క్వాలిటీస్. పొద్దుటే లేకడం, దేన్ని ప్లాన్ చేసుకోవడం, ఒక టైం మేనేజ్మెంట్. ఈ ప్రపంచంలో ఎప్పటికీ తిరిగి రాంది ఏంటంటే టైం. ఎప్పటికీ పెరిగేది ఏంటంటే పాపులేషన్. ఎప్పటికీ పెరగందంటే భూమి. ఈ 3 ఎవడు మార్చాడు. నువ్వు వచ్చినా, మీ తాత వచ్చినా, మా తాత వచ్చినా. సో అది ఫస్ట్ పాయింట్. సో ఎమర్జెన్సీ ఫండ్స్ క్రియేట్ చేసుకోవాలి. అంటే మీకు తెలీదు, మా తాతగారు ఉన్నారు, వయసు అయిపోయింది, సడన్గా అందుకే ఏదైనా అవ్వచ్చు. అప్పుడు డాక్టర్ అంటాడు ఆపరేషన్ చేయాలి, 10 లక్షలు. ఎవరు ఇస్తారు నీకు? ఎవరు? మీరు ఓన్ బ్రదర్ ఏంటండి. ఒకసారి ఒక 50,000 అప్పు అడగండి, మిమ్మల్ని మీ ఫోన్ ఎత్తడు. మీరు 90% ఐమ్ రైట్, అందరూ అని చెప్పట్లేదు. అప్పుడు నిన్ను ఎవడు కాపాడుతాడు? సో మధ్య తరగతి వాళ్ళు కీప్ ఎమర్జెన్సీ ఫండ్స్ ఫస్ట్. సేవింగ్ అనేది నీ శాలరీలో 35% మినిమం పక్కన పెట్టి, మిగతా 65,000లో నీ ఖర్చులు ప్లాన్ చేసుకో. ఒకవేళ మటన్, చికెన్ రాకపోతే దాల్ రోటీ తిను, అందరూ హ్యాపీగా ఉంటారు. ఉన్నది కానీ వస్తుంది కానీ అప్పులు చేసుకొని తినేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. భార్య పని చేస్తుంది, భర్త పని చేయడు. భార్య పని చేయడం అర్థం, బట్ భర్త పని చేయడం ఇట్స్ వెరీ డేంజర్. ఇద్దరు పని చేసేవాళ్ళు. ఇప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కెనాట్ ఈట్. ఎప్పుడైతే భార్య సంపాదన మీద డిపెండ్ అయ్యాడో ఆయనకి వాల్యూ ఉండదు ఫ్యామిలీలో. అంటే కొంతమంది బాధపడేది ఇటు వాస్తవం. ఇది మీరు కూడా ఒప్పుకుంటారు. ఆ పాయింట్ ఒకటి చూసుకోవాలి. అండ్ ప్యాసివ్ ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయండి. ఇప్పుడున్న, ఒకప్పుడు అది పాసిబిలిటీ లేదు. ఇప్పుడు మీ పని మీరు చేస్తూ 3-4 అవర్స్ పార్ట్ టైం. ఎంతోమంది పాల ప్యాకెట్లు వేసి, న్యూస్ పేపర్లు అమ్మి, వీటిలో పాత స్టోరీలు చూడండి, ఇవన్నీ చేసి వచ్చారు. ఇప్పుడు మనం లెగట్లేదు. లెగడమే 8:30 లేస్తాం, మగం కడుక్కొని వెళ్ళిపోవాలి ఆఫీస్, స్నానం కూడా చేరుకుంటుంది. అది వర్కౌట్ కాదు. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ఏ మస్ట్.
ఎందుకంటే మీరు కట్టేది తక్కువ, మీకు వచ్చేది ఎక్కువ. కార్ ఇన్సూరెన్స్ చేస్తాం, మనకెందుకు ఇన్సూరెన్స్ చేసుకోలేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక్క హాస్పిటల్లో ఒక పెద్ద మేజర్ ఆపరేషన్ యువర్ సేవింగ్స్ హ్యావ్ గాన్. కరోనా వచ్చి 25 లక్షలు బెడ్ తీసుకున్నాయి, 20 లక్షలు. నార్మల్ నాలాంటి శాలరీ అంత కష్టం, అంటే అప్పులు చేయాలి. ఇంకా ఆ అప్పులు కంటిన్యూ అవుతుంటాయి, వడ్డీ మీద వడ్డీ కడుతూనే ఉంటాం. ఆ వడ్డీ కట్టడం ఇండియన్ కంట్రీ ఎట్లా ఉంది, తెలంగాణ గవర్నమెంట్ కానీ వడ్డీ మీద, అంటే మన అప్పు ఎలా అంటే వడ్డీ కట్టడానికి అప్పు తీర్చు, అది ఇంపార్టెంట్ కాదు. సిబిల్ స్కోర్ మెయింటైన్ చేయాలి. సిటీలో స్టేటస్ ఉండాలి, ఫ్యామిలీలో వాల్యూ ఉంటే నీ చెక్ బౌన్స్ చేస్తే నీవు రికవరీ ఏజెంట్స్ వస్తారు, కొడతారు, తిడతారు, మోసుకెళ్తారు, రకరకాలు చేస్తారు. సో సిబిల్ స్కోర్ అనేది మనిషి క్యారెక్టర్ ఎలా అయితే ఉంది, ఇది బ్యాంకులో నీ క్యారెక్టర్, అది మెయింటైన్ చేసుకోవాలి. అది లేకపోతే మాత్రం కష్టం అవుతుంది. దెన్ క్రెడిట్ కార్డ్ దిస్ బిగ్గెస్ట్ పాయిజన్. ఎస్పెషల్లీ మీరు బాధపడకపోతే లేడీస్ ఎక్కువ. హస్బెండ్ రాత్రులు పగలు పనిచేస్తాడు, కార్డులు ఇస్తారు, మీరు పని చేస్తారు, మీకే ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హౌస్ వైఫ్స్. ప్యాషన్, ఎదురింటో మీ ఫ్రెండ్కి బెంచ్ కార్ ఉంది, మనకు బెంచ్ కార్ ఎందుకు లేదు, బెంచ్ కార్ హైర్ చేసుకుని వెళ్తాను. ఇజ్ ఇట్ రిక్వైర్డ్? సో క్రెడిట్ కార్డు కొట్టడం చాలా ఈజీ, కట్టడం చుక్కలు కనిపిస్తాయి. సో అది కంట్రోల్ చేసుకోవడం. ఒకటితో మీరు నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్. సిప్ ఇన్వెస్ట్మెంట్స్ ఒక మోస్తరు వరకు పోర్షన్, అంతా కాదు, పెట్టుకుంటే మీకు 10 to 12% ఏదో వస్తుంది, ఎక్స్ట్రా రావచ్చు, లేదా సేమ్ రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్. కామన్ పబ్లిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదాని అమ్మని అంత అక్కర్లేదు లేదు, మన నెక్స్ట్ 10 generations ఉన్నా కూర్చొని తిన్నా కరగవు. మనం సంపాదించి మా అబ్బాయిలకి పిల్లలకి కొంతమందికి ఇస్తే తవ్వుకొని తినేస్తారు, 2 సంవత్సరాల తర్వాత రోడ్డు మీద పడతారు. ఫ్రమ్ కరోడుపతి టు రోడ్డుపతి, యూ హ్యావ్ టు గో ఫ్రమ్ రోడ్డుపతి టు కరోడుపతి. సో అంటే ఇది కేవలం నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ చెప్పాను. మీరు ఇంట్లో ఉండి ఇన్సూరెన్స్ చేయండి, రియల్ ఎస్టేట్ చేయండి, లేదా సమ్ చిన్న బిజినెస్లు అప్పడాలు చేసి కూడా 10,000 సంపాదిస్తున్నారు. పేపర్ గ్లాస్ చాలా బిజినెస్ ఉన్నాయి. అది చాలా వెరీ వెరీ అండ్ కామన్ మిస్టేక్స్ ఏం చేస్తారంటే నో ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయరు. రెండో పాయింట్ నో హెల్త్ ఇన్సూరెన్స్, నో సిప్స్, నో ఎఫ్డీస్, నో గోల్డ్ పర్చేస్. ఇవన్నీ కూడా ఎక్సెసివ్. అప్పులు మెయిన్, అప్పులు చేసుకోవాలి. అప్పులు చేసిన మాత్రం మనం తీర్చినాం. నేను అప్పు ఇస్తున్నా దొరికితే ఒక విధంగా కొద్దిగా అప్పు ఉండాలి. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్న అప్పు ఉండాలి, అప్పు లేకపోయినా కష్టమే, లెథర్జీనెస్, బట్ కట్టలేనంత అప్పు ఉండకూడదు. ఆల్వేస్ అప్పు తీసుకోవడం అండ్ ప్రికాషన్ అంటే ఈజ్ బెటర్ దెన్ ప్రివెన్షన్. అప్పుడు ఏమవుతుందంటే మీరు అప్పులు తీసుకున్నట్టు ఇవన్నీ ఆలోచించి మీరు స్పెండ్ చేసేటప్పుడు ఎంత అవసరమైతే అంత స్పెండ్ చేయండి, మీ లెవెల్లో, మీ స్థాయిలో. చాలాసేపు కొంతమంది పేరెంట్స్ అమ్మాయి అబ్బాయికి పెళ్ళి బాగా చేయాలని, తప్పు లేదు. మీ దగ్గర ఉందా డబ్బు, మీ దగ్గర ఉన్నది 50,000 ₹1,00,000, మీరు చేసేది 5 కోట్లు అవసరం లేదు. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతే నువ్వు ఇచ్చిన టైం, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది ఫైనాన్స్ ప్లానింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాలెన్స్, వైఫ్ అండ్ మదర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఫ్యామిలీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా అలా బ్యాలెన్స్ చేయాలి. చేసుకుంటే మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. సో దీంట్లో ఎటువంటి సహాయం కావాలన్నా మనం ఆల్వేస్ వీ కెన్ గైడ్.